అటు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్లో రియాక్టర్ పేలడంతో 6 మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. చందాపూర్లో ఉన్న ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పరిశ్రమలోని మరో రియాక్టర్ పేలే అవకాశం ఉంది. అది పేలితే 3 కిలోమీటర్ల వరకు పేలుడు ప్రభావం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లిన సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎస్బీ కెమికల్ పరిశ్రమలకు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ప్రస్తుతం చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉంది. 6 మృతి చెందడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళు షాక్ గురయ్యారు. మరో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని అధికారులు తరలిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి పివి రావు సిద్ధంగా ఉన్నారు. పివి రావు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉందంటున్నారు. నిజంగా ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నట్టు? సతీష్, సంగారెడ్డి జిల్లా చందాపూర్ లో ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 7 చనిపోయినట్టు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. పోలీసులు అయితే ఇదిమితంగా సమాచారం అందుకునే పరిస్థితి. అందరూ కూడా మరో రియాక్టర్ పేలుతున్న ఉద్దేశంతోనే అందరూ కూడా చెదరగొడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలు ఎవరుతున్న వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలు తరలిస్తున్నారు. ఎందుకంటే మరో రియాక్టర్ పేలితే ప్రమాదం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఇప్పటికీ కంపెనీ సంబంధించి ఎండీ కూడా ఈ యొక్క ఘటనలో చనిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. క్షతగాతులు అందరూ కూడా జిల్లా ఆసుపత్రికి, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి చేసి చికిత్స అందిస్తా ఉన్నారు. జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అటు నర్సాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సంఘటన చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఎంతమంది మృతులు ఉన్నారు, అసలు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా ఆరాధించే పరిస్థితి కనిపిస్తాను. సతీష్, రైట్. పీవీరావు, అక్కడున్న సాక్షులతో కానీ ఆ కంపెనీ సిబ్బందితో ఏమైనా మాట్లాడారు? అసలు ప్రమాదం ఎలా జరిగింది, దారితీసిన పరిస్థితి ఏంటి? అంటే 4 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలిందని చెప్తున్నారు. ఆ రియాక్టర్ పేలటంతోనే చుట్టుపక్కల కనీసం 4 కిలోమీటర్ల వరకు కూడా శబ్దం ఏర్పడిందని, భారీ శబ్దం ఏర్పడింది. ఏదో పెద్ద బాంబులు పేలే అనుకున్నాం, కానీ తీరా చూస్తే కంపెనీ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలిందని సమాచారం చుట్టుపక్కల చెప్పే పరిస్థితుంది. చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి ఎవరైతే గ్రామస్తులు చాలా మంది కూడా ఎస్బీ ఆర్గానిక్స్ లో పనిచేస్తుంటారు. వాళ్ళందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎందుకంటే పొద్దున్న లేచి విధులకు హాజరైనటువంటి వారు ఇంటికి తిరిగి వస్తారనుకుంటే మృత్యువాత పడ్డారని కూడా వాళ్ళందరూ కూడా వాపోయే పరిస్థితి మరి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు మృతులు ఎంతమంది ఉన్నది ఇంకా ఇదిమిద్దంగా తెలియటం. సతీష్, మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అవుతుంది. క్షతగాతులందరూ కూడా జిల్లా ఆసుపత్రి తరలిస్తా ఉన్నారు. అక్కడ మరో రియాక్టర్ పేలుతుంది అన్నటువంటి అనుమానంతో మాత్రం అక్కడ జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనిపిస్తాం. సతీష్, అంటే ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారంటే ఎలాంటి సమాచారం ఉంది? సుమారుగా 30 మంది వరకు గాయపడ్డాడు మన సమాచారం ఉంది. ఇప్పటికైతే సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి ఒక 10 మంది వరకు అయితే ఇక్కడ తరలించారు. మిగతా వారిని లోకల్ ఆసుపత్రులు అక్కడ ఆందోళన కొంతమంది తరలించే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు హత్నూరాలో జరిగిన ఈ ఘటన పట్ల కూడా స్థానికులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ శబ్దానికి ఆ ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితి సమీక్షిస్తా ఉన్నారు. మరో రియాక్టర్ పేలకుండా ఏమన్నా మనం చేయగలమా అనేది ఆలోచన కూడా అక్కడ అధికారులతో సమాలోచన జరుపుతున్నారు. ఆ రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పేలకుండా ఏమైనా చేయగలమనే ఆలోచన కూడా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. సతీష్, రైట్. పీవీరావు, మనం చూస్తున్నాం అటు సంగారెడ్డి జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 7 మృతి చెందారు. మృతుల్లో కంపెనీ ఎండీ కూడా ఉన్నట్టు మా ప్రతినిధి పీవీరావు అందిస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలయ్యే మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో 3 కిలోమీటర్ల పరిధిలో అక్కడున్న ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కొందరు అక్కడ చేరుకున్నారు.
కెమిస్ట్రీ వాళ్ళందరూ మరి పోతూ ఉంటారు తెలుసా ఏటలు కెమిస్ట్రీ వాళ్ళందరూ